మీకు ఇవన్నీ చూసాక ఏమైనా అర్థమైందా? అర్థం కాకపోతే నేను మీకు చెప్తాను. ఇక్కడ ఉండేవన్నీ ఆడపందులు. ఇవన్నీ ఇప్పుడు చాలా హీట్గా ఉన్నాయి. మగ పందుల్ని వెతుకుతున్నాయని అర్థం. తిమ్మన్నా సార్. తిమ్మన్నా తొందరగా రా. పద పద. లుక్, ఇది చూసి అందరూ బాగా తెలుసుకోండి. హైయర్ స్టడీస్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. పదండి, ఇక్కడి నుంచి వెళ్దాం. పదండి. వెరీ స్టూడెంట్స్, నేను బయలుదేరినా సార్. వెళ్ళు. ప్రవీణ్, శ్రీకుమార్ నా బెస్ట్ ఫ్రెండ్. యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నాడు. మధ్యలో డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. తన ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు తనకు జాబ్ అవసరం. నీ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఉంటే. సారీ స్నేహ, ఇక్కడ ఏ ఉద్యోగం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళని మెయింటైన్ చేయడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వేం తప్పుగా అనుకోకు. సరే అయితే మళ్ళీ చేస్తాను. పర్వాలేదు, నువ్వేం టెన్షన్ పడకు. నేను వర్క్ చేసే ఫామ్లో మా నాన్న యూనియన్ హెడ్. ఆల్రెడీ నేను ఆయనతో నీ పని గురించి మాట్లాడేశాను. ఇంత చదివి ఫామ్లో పని చేయకూడదని నేను ప్రవీణ్ని ఒక మాట అడిగాను. నేనిప్పుడు ఇది అది అని కాదు, ఏ ఉద్యోగమైనా చేయాల్సిందే. రీసెర్చ్ కంప్లీట్ చేయలేకపోయాను కాబట్టి ఏ పని లేకపోతే ఇక నేనేమి చూసుకోలేను. ఇంట్లో పరిస్థితి కూడా కష్టమే. నాన్నకి దీని గురించి చెప్పలేదు. పర్వాలేదు శ్రీ, అంతా చక్కబడుతుంది. నువ్వు తాగు. రేపే వచ్చి నువ్వు జిఎంని కలువు. తెలుగులో పిహెచ్డి, పర్వాలేదు. స్నేహ, ప్లీజ్ కమిన్. లుక్ మిస్టర్ శ్రీకుమార్, నిజంగా ఇక్కడ ఎటువంటి వేకెన్సీస్ లేవు. కానీ స్నేహ చెప్పినందువల్లే నేను మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బట్ వన్ మోర్ థింగ్, ఇట్స్ ఏ టెంపరరీ పోస్ట్, ఓకే? స్నేహ, ఈయనకు ఆ పర్చేస్ సెక్షన్ చూపించు. అలాగే సార్. ఓకే మ్యాన్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నీకు సంతోషమేగా? నీకు కష్టంగా ఉందా ఏంటి? పోరా. హాయ్ స్నేహ. హాయ్ సార్. లుకింగ్ గుడ్. హూ ఇస్ దిస్? తను శ్రీకుమార్, నా ఫ్రెండ్. ఈ రోజే జాయిన్ అయ్యాడు. శ్రీ, ఈయన డాక్టర్ డానియల్, ఇక్కడ మెడికల్ ఇన్ఛార్జ్. హలో సార్. ఓకే సార్. ఆయనతో ఎక్కువ మాట్లాడకు, ఇబ్బంది పెడుతుంటాడు. ఆయిల్ కంపెనీ దగ్గర రేట్ల గురించి మాట్లాడినప్పుడే మేము దీన్ని ఆపాము. ఇప్పుడేమైంది? రేట్లు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజు పెరుగుతున్నాయి. ఇక్కడ నుంచి అన్ని అలాగే పెరుగుతాయి. ఈ బంగారం రేటు భరించలేకపోతున్నాం. తను శ్రీకుమార్, నా ఫ్రెండ్. ఈ రోజే జాయిన్ అయ్యాడు. హలో, ఇదిగో ఈయన కుమార్, తను లీని, తను అశ్వతి. తను డేవిడ్ అన్న, మన ఎంప్లాయీ యూనియన్ సెక్రటరీ. లేట్ అవ్వకుండా యూనియన్ మెంబర్షిప్ తీసుకోండి. అంతేనా కుమార్ సార్? ఈ రోజే కదా ఇక్కడికి వచ్చారు, కాస్త టైం ఇవ్వు డేవిడ్. డేవిడ్ అన్న, ఇప్పటికి శ్రీకుమార్ ని మీరున్న క్వార్టర్స్ లో అకామిడేట్ చేయాలి. దానికే చేసేద్దాం. తన గురించి క్లియర్ గా అన్ని విషయాలు తర్వాత చెప్తాను. రాశ్రీ, ఉంటానండి. చూడ్డానికి మంచోళ్ళనే కనిపిస్తున్నాడు. నువ్వు వచ్చినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. రాణి అక్క, తను శ్రీకుమార్. హలో. హలో. ఇదిగో ఇదే నీ చైర్. నాకు కాస్త పనుంది, నువ్వు ఇక్కడ హ్యాపీగా కూర్చో. దాన్ని విరకొడతావేంటి? మరి దీన్ని ఎలా తీయమంటావు చెప్పు. 1వ తారీఖు మందు కొట్టడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. కొంచెం పోయి చాలు.
రేయ్ ఈ మధ్య నువ్వు నాకు తాగుడు బాగా అలవాటు చేస్తున్నావు రోయ్. సరే సర్లే కానీరా, నాకు తెలీదా? కొత్తగా వచ్చిన బాబు తాగుతావేంటి? వద్దు. ఒక్క పెగ్గు వద్దండి. మీరు తాగరా? నాకు అలవాట్లేదు. అలవాటు లేకపోతే మంచిదే. నేను తనతో తాగించగలను, కానీ నేను పోయడం వల్ల మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోకూడదు. మొత్తం అంతా తాగేకు. హై రేంజ్ లో తాగే వాళ్ళకి ఒక స్టైల్ అనేది ఉంటుంది. అదేది పట్టించుకోకుండా నువ్వు తాగేస్తున్నావేంటి? నాకు అంతా ఒకేసారి తాగాలనిపించదు. నీకు ఇష్టం లేదా? ఇంకా కొన్ని రోజులు బతకాలి కదా. బ్రతకాలంటే బాగా తింటే చాలు, అప్పుడే సమస్య ఉండదు. లేదు, వాళ్ళు కిందన్నారు. లేదు, తినలేదు. స్నేహ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రష్మి, నువ్వెక్కడున్నావు? నువ్వెందుకు ఫోన్ తీయట్లేదు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఇంట్లో ఉన్నావా? వినిపిస్తోందా? వినిపిస్తుంది. అసలు నువ్వేంటి ఇలా చేసావు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు నీ ప్లాన్ ఏంటి? రీసెర్చ్ కంప్లీట్ చేయవా? నువ్వన్నీ వదిలేసి ఆ మేడంని కలిసి సారీ చెప్పు. కాస్త తగ్గడం వల్ల నీకేమీ కాదు కదా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. లేపరా చెయ్యి. అయిపోయిందా? హలో అన్నా, బిల్లో 250 మూటలు ఉన్నాయి. లోడ్లో 200 ఉన్నాయి. మిగతావి ఏమయ్యాయి? నాకు తెలియదు సార్. ఏంటి తెలియదంటున్నారు? 50 మూటలు తక్కువ ఉన్నాయి. ఇక లెక్కలన్నీ అంతే, బిల్లులో ఉన్న లెక్కలు రాసేయి. లెక్కలు తప్పుగా ఉన్నాయన్నా? అవును, మీరు చదివిన లెక్కలకి ఈ లెక్కలకి తేడా ఉంటుంది. నేను వెళ్ళి తినేసి వస్తాను. అసలు ఇంతకీ ఏం రాసావయ్యా నువ్వు? బాగా చదివానని చెప్పి నీ ఇష్టానికి ఏదైనా రాసేస్తావా ఇందులో? పర్చేజ్ బిల్ లెక్కలో స్టాక్లో ఉన్న ఎంట్రీ అస్సలు టాలీ అవ్వలేదు. సార్, లోడ్ కరెక్ట్గానే చెక్ చేస్తున్నాను. లోడ్లో తక్కువ ఉన్నాయి, అందుకే వాటిని కరెక్ట్గా మార్క్ చేశాను. ఐ డోంట్ వాంట్ ఎనీ బ్లడీ ఎక్స్ప్లెనేషన్. ఇదొక లిమిటెడ్ కంపెనీ. దీనికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నువ్వు వాటిని మార్చడానికో బాగు చేయడానికో ప్రయత్నించకు. నేను అలా చేయడానికి ప్రయత్నించలేదు సార్. నేను ఇలా చూడు, ఓవర్ స్మార్ట్గా చేయకు. నువ్వు నీ పని ఎంత చెయ్యాలో అంత మాత్రమే చెయ్యి, అర్థమైందా? ఇంక నువ్వు వెళ్ళు. ఇదిగో, నువ్వు మాత్రం వెళ్తే దీన్ని ఎవరు తీసుకెళ్తారు? సారీ సార్. చూడు, ఇచ్చే జీతానికి తగ్గట్టు పనిచేస్తే చాలు. ఏంటి అర్థమైందా? చూసారా వీణ్ణి? నాకే పని పెడుతున్నాడు. నేను అప్పుడే చెప్పాను కదా సార్, ఇక్కడ లెక్కలే వేరని. ఓనర్ ఎక్కడో ఉంటారు. ఈ లెక్కల గురించి ఆయనే ఎప్పుడూ పట్టించుకోరు. అలాంటప్పుడు మనమెందుకు సార్ సమస్యలు సృష్టించుకోవాలి? అయినా మనస్సాక్షికి తెలిసి ఇలా చేయడం. మనస్సాక్ష? ఏం మనస్సాక్షి సార్? పాపం, ఇన్ని రోజులు ఈ పేరు చెప్పుకుని లక్షలు దోచుకున్నారు. ఏయ్, మీరు ముట్టుకొని చూస్తారా? ముట్టుకోండి. ఇది భయపడకండి. ఇవి మనుషుల్లా కాదు, ప్రేమగా ఉంటాయి. పట్టుకొని చూడండి. ఏయ్, నేను నిన్ను ఒకటి అడగనా? అడక్కో, నేనేమేమను. ఇక్కడ కూర్చుని తాగకూడదు. మరి లోపలికి వచ్చి తాగనా? ఫాదర్ వస్తే సమస్య అవుతుంది. ఫాదర్ కూడా ఎవను. తాగేసి వెంటనే బయలుదేరు. వెళ్తాను లేవా, పెద్ద చెప్పొచ్చాడు. సార్, అప్పుడే మొదలెట్టేసావా? ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను ఊరు వెళ్తున్నాను. అవునా? వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. ఇది భార్య పిల్లలకి ఇవ్వండి. నాకు ఇంకా పెళ్ళవలేదు. అయితే నా భార్యకి ఇస్తానండి. లేదా మీ అమ్మ నాన్నలకైనా ఇవ్వండి. సరేనా? తిమ్మన్న ఇచ్చాడని చెప్పండి. ఎవరు? తిమ్మన్న. సరేండి.